ఢిల్లీ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకించారు. ఇక చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట బాహాబాహీగా జరిగింది. బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఇక చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య కొంత తోపులాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి. వరుణ్ మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యలో వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ వడియారం గ్రామంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగానే దుబ్బాక నుండి మొన్నటి ఎన్నికల్లో దుబ్బాక నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా వేదికపైకి చేరుకోవడంతోని
ఎలాంటి అర్హత లేని వ్యక్తి, ప్రోటోకాల్ లేని వ్యక్తి స్టేజ్ పైకి ఎలా పిలుస్తారని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే నిలదించడంతో ఇరు పార్టీల మధ్య అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్యలో కూడా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడడం జరిగింది. ఓటమికి చెందిన వ్యక్తిని ఒక ఇన్ఛార్జ్, ఒక పార్టీకి ఇన్ఛార్జ్కి సంబంధించిన వ్యక్తిని వేదికపైకి ఎలా పిలుస్తారని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశ్నించడం జరిగింది. దానిలో భాగంగానే కార్యకర్తలు కూడా ఓ తోపులాట జరిగింది. బహాబాయికి దిగడంతో మంత్రి కొండా సురేఖతో పాటు స్థానికంగా కూడా పోలీసులు కూడా ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పడంతో ఆ ఘటన అక్కడికక్కడే సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకూడదు. ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని మాత్రమే వేదికపైకి పిలవాలి, ప్రోగ్రామ్ సజావుగా జరిగేలా చూడాలి. కానీ ఇన్ఛార్జీలను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా వేదికపైకి పిలువద్దని చెప్పి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాత్రము హెచ్చరించడం జరిగింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ యాదగిరి ఫర్ ది అప్డేట్స్. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం, దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా వాళ్లకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. కాకపోతే ఫస్ట్లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు. తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ పోతుంది. పెళ్లి చేసుకోవాలంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహించుకున్నందుకు